జరుగుతున్నటువంటి ఏర్పాట్ల గురించి ఎంత ఏ లెవెల్లో ఉండబోతుంది సార్ రేపు సీఎం ఓత్ సెరమనీ అనేది? ఇది చాలా భారీ ఎత్తున ఉండబోతుంది. యాక్చువల్గా ఈరోజు రేపటి రోజుకి మేము ఏ విధంగా ప్రజలను అడ్జస్ట్ చేయాలో, ఏ విధంగా ప్రజలు అనేది జనప్రవాహం అనేది చూడలేని పరిస్థితి. రేపు చూడాలంటే కళ్ళు కూడా జరుపు అంత చీమ ఇచ్చినంత పబ్లిక్ రాబోతుంది. ఇక్కడ కెపాసిటీ ఉండొచ్చు సార్ ఇది స్టేడియం? ఈ స్టేడియం మినిమం లేదన్నా కానీ ఈ స్టేడియం కెపాసిటీ ఒక 20,000 to 30,000 40,000 ఉన్నా కానీ రేపు లక్షల మంది ప్రజలు రాబోతుండ్రు. ఇక్కడ ఈ స్టేడియం కాదు, ఇట్లాంటి 4 స్టేడియంలైనా సరిపోవు. రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం అంటే ఉట్టి ప్రోగ్రాం అంటేనే రేవంత్ రెడ్డి గారి ఏ విధంగా ఉంటుంది. ఆ రోజులలో ఆయన ప్రోగ్రాన్ని ఏ విధంగా అడ్డుకున్నాం అనుకున్నా కానీ మీకు ప్రజలు అనేది ఏ విధంగా సమాధానం చెప్పారు అనేది ఈరోజు చూడవచ్చు. అదేవిధంగా ఈరోజు ఆయన ఒక కష్టాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి, ఆయనకి ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు కాబట్టి, రేపు రోజు సీఎం కాబోతుండు కాబట్టి ఇంకా జనప్రవాహం అనేది తట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు ఉంటుంది. ఎల్బీ స్టేడియం అనేది సరిపోతుందా అంటే ఎల్బీ స్టేడియం కాదు. ఇలాంటి 4 స్టేడియంలు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి జనప్రభావాన్ని ఆపలేదు. కాబట్టి మీరు దీని కెపాసిటీ అడిగే బదులు సిటీలో అంటే రేపటి రోజు కాంగ్రెస్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా ముందెళ్తుంది అనేది జనాలతోటే మీరు ఈ కిక్కిచ్చిపోయిన జనాలతో చూడగలుగుతారు. ఇప్పుడు మా భయం కూడా ఎందుందంటే ఇక్కడ పెట్టినాక కూడా ఇప్పుడు ఎట్లున్నదంటే ప్రజలు ఏ ఒక్క టవర్ మీదకి ఎక్కుతారో తెలియదు, ఆయన చూడడానికి ఏ ఒక్క రేకుల మీదకి ఎక్కుతారో తెలియదు. మేము చూస్తుంటే ఆపలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన దగ్గరికి డబ్బులు ఇస్తేనో ఇంకేదైనా ఇస్తే వచ్చే పబ్లిక్ కాదు, మనసు పూర్తిగా వచ్చే పబ్లిక్, ఆయనని ఇష్టపడి వచ్చే పబ్లిక్. కాబట్టి ఆయన ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఒక వైఎస్ఆర్కి చూసినంత ప్రభజనం ఈరోజు మళ్ళా మేము అదే రిపీట్ అనేది రేవంత్ రెడ్డి గారి దాంట్లో మేము చూస్తున్నాం. ఎందుకంటే ఆయన చెప్పిన 6 పథకాలు కానివ్వండి, ఈరోజు రైతులకు ఇచ్చే భరోసా కానివ్వండి, అదేవిధంగా ఈరోజు ఇచ్చే వికలాంగులకి ఇచ్చే డబ్బులు కానివ్వండి, ఇల్లుల రూపంలో కానివ్వండి, ప్రతి విషయంలో అంటే ఆయన ప్రజలని తన యొక్క ఇంట్లోలాగా తన యొక్క ప్రజలలాగా చూసుకొని ఈరోజు ప్రజల మనిషి కాబట్టి ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క పథకాన్ని నేను యంగ్ బ్రిగేడ్ స్టేట్ ప్రెసిడెంట్ సేవాదల్ మేము కూడా ఈ పథకాలని ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి చెప్పుకుంటా వాళ్ళ లోపల వెళ్ళాలని చెప్పి ఈరోజు మేము రేవంత్ రెడ్డి గారు రేపు సీఎం కాబోతున్నారు కాబట్టి మేము మొన్నటి నుంచి కూడా టీవీల ముందు కానీ లేకపోతే గాంధీ భవన్లో కానివ్వండి ఎంతో ఎదురు చూస్తున్నాం. ఈరోజు మాకెంతో సంతోషమైన విషయం ఇది. కాబట్టి యువకులు అందరూ కూడా కోరిన విధంగానే ఈరోజు మనకి రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం, రేపటి రోజు ప్రమాణ స్వీకారం చేసడం, ఇంత సడన్గా ఇంత విధానంగా చేయడం అనేది మాకు సంతోషకరంగా అనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి తెలంగాణకి ఐటీ మినిస్టర్ అంటే ఎవరు అంటే ఏం చెప్తారు? కేటీఆర్ గారిని ఒక మంచి ఐటీ మినిస్టర్ని కోల్పోయారని చెప్పి కేటీఆర్ గారి సపోర్టర్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ అంటే ఆయన స్క్రిప్ట్ రైటరు. అంటే ఆయనకు ఒక డైరెక్షన్ చేసేటోడు కావాలా, ఒక డైరెక్టర్ కావాలా, స్క్రిప్ట్ రైటర్ కావాలా, కెమెరామెన్ కావాలా, ఆయనను కూసోబెట్టి వండిపించేటోడు కావాలా, ఆయనను కూసోబెట్టి మాట్లాడేటోడు కావాలా. అంటే ఆయన సొంతంగా ఏ రోజు కూడా ఏ కెమెరామెన్ కూడా మాట్లాడింది మేము చూడలేదు. ఇంకోటి ఐటీ డెవలప్మెంట్ ఆయన ఎందుకు చేసిందంటే అంటే ఆయన వస్తేనే హైటెక్ సిటీ వచ్చిందా, ఆయన వస్తేనే ఇవన్నీ వచ్చినాయా? కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎప్పుడైతే 9 సంవత్సరాలు పాలించిందో అప్పుడు అన్ని డెవలప్మెంట్లు అనేవి వచ్చినాయి. అంటే ఇల్లు కట్టి సున్నమేసిన తర్వాత ఆయన వచ్చి ఏదో 4 బండలు మార్చి మేము మొత్తం ఇల్లే కట్టించిన, నేను మొత్తం ఇల్లునే అల్లినా అని చెప్పుకుంటున్నాను. ఆయన చేసింది శూన్యం. ఆయన ఏం చేసిన అనేది ఈరోజు ఆయనకు వచ్చిన ఎలక్షన్ కానివ్వండి, ఆయనకు వచ్చిన దీని విధంగా కానివ్వండి, ఆయనకు వచ్చిన ఓట్లు కానీ ఆయనకు సమాధానం ఇచ్చేసినాయి. దానికి మేము సమాధానం ఇచ్చుడు అనేది ఆయన గురించి మాట్లాడేది అనేది మాత్రం వేస్ట్. ఎందుకంటే ఆయన ఒక యూత్ లీడరా లేకపోతే బూత్ లీడర్ అనేది మాకు అర్థమవుతలేదు. ఎందుకంటే యూత్ లీడర్ అన్నప్పుడు ఆయన ఒక ఐటీ డెవలప్మెంట్ సెక్టర్లు ఉన్నప్పుడు ఆయన మాట్లాడే విధం కానివ్వండి, ఆయన చెప్పే మాటలు కానివ్వండి, అవన్నీ మీరు ఆల్రెడీ చూసారు మీడియాలో. కాబట్టి ఆయన గురించి మాట్లాడి ఆయన గురించి చెప్పి మా సమయం వృధా చేసుకునే అవసరం మాకు లేదు. ఎందుకంటే ఐటీ ఎట్టి పరిస్థితుల మేము 9 సంవత్సరాలు ఇప్పటి నుంచి కాదు, ఈ ప్రభుత్వం రానప్పటి నుంచి కూడా ఐటీ సెక్టర్ అనేది ఎప్పుడో ముందుబడి ఉన్నది. వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని ఎంప్లాయ్మెంట్లు అయినాయండి? వాళ్ళు వచ్చిన తర్వాత ఈరోజు ఎంప్లాయ్మెంట్ లేకుండా బీటెక్ చదివిన వాళ్ళు ఇంటి దగ్గర కూర్చోరు. కానీ రేపటి నుంచి ప్రమాణ స్వీకారం తర్వాత ఏ యువకుడు కూడా ఇంటి దగ్గర కూర్చోడు. ప్రతి యువకునికి ఉద్యోగం వస్తుంది.
ఉద్యోగ భరోసా అనేది ఏ విధంగా ఇచ్చినామంటే ఒక క్యాలెండర్ రూపంలో ఇచ్చినాం మేము. అంతేగాని ఏదో 4 మాటలు చెప్పి ఏదో ఉస్మానియా యూనివర్సిటీ పోయి మీరు పర్మనెంటు, హాస్పిటల్ దగ్గర పోయి వాళ్ళ అయ్య చెప్పినట్టు వాళ్ళు పర్మనెంట్ అని కేసీఆర్ చెప్పిన బూటక మాటలు దొంగ మాటలు మేము చెప్తలేం. మేము ఏం చెప్తున్నాం, క్యాలెండర్ ఇచ్చినాం బాబు, ఈ టైం నుంచి ఈ టైం వరకు మీకు కంపల్సరీ నోటిఫికేషన్ పీరియడ్ పడుతుంది. ఎందుకంటే అప్పు సప్పు చేసి రైతుల బిడ్డలు ఎంతోమంది బయట నుంచి ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో చదువుకునే మీరు చూడొచ్చు. ఇంత చదువుకున్న తర్వాత కూడా ఒక పిల్లనికి జాబ్ లేదు. ఇంకోటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే స్కీమ్లు, స్కామ్లు, పేపర్ లీక్లు, దాని తర్వాత ఈ నోటిఫికేషన్ వరుడు పేకి నోటిఫికేషన్ ఇస్తాడు, మళ్ళీ ఈయననే స్కామ్ చేపిస్తాడు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం లేదు. దాని గురించి ఒక్క మాట ఏ రోజు కేసీఆర్ ముంగట్టుకు వచ్చి మాట్లాడలేదంటే దొంగోరో తెలిసిపోయింది. దొంగోరు అని అంటే భుజాలు గుద్దుకున్నట్టు మూలకొందుకు కూర్చోవాలా? ఆ స్కామ్ ఏం జరిగింది? నువ్వు చిన్నదానికి ఏదైనా మాట్లాడితే ముంగట్టుకు వస్తావు అన్నిటికీ. మళ్ళీ ఆ రోజు అంత పెద్ద మీరు జూనియర్ కాలేజ్ మీకు గుర్తుందో లేదో, జూనియర్ కాలేజ్ పాపం పిల్లలు ఎగ్జామ్ రాసిర్రు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్మీడియట్లో జరిగిన స్కామ్ గురించి ఏ రోజన్నా కేసీఆర్ మాట్లాడిండా? మాట్లాడలేదు. ఇంకొకటి అంతమంది పిల్లలు, కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకురు, కొంతమంది పిల్లలు మానసికంగా బాధపడ్డారు. వాళ్ళకి ఏ విధంగా ఇచ్చిండు? ఏ విధంగా కేసీఆర్ అనేటోడు జీరో. ఈరోజు ఏం లేడు, మళ్ళీ పరిమితం అయిపోయాడు. ఇక దంటనే ఉంటాడు, ఇక ఆయన వాచ్మెన్ డ్యూటీ చేసుకుని అదే ఉంటాడు తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి.